గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్. మనం సెకండ్ బీఎస్సీ బాటనీలో 5 యూనిట్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ యూనిట్లో వాటర్ అబ్జార్ప్షన్ ఇన్ ప్లాంట్స్ చెప్పాను కదా. సో అందులో మనకి ఫస్ట్ యూనిట్లో ఇంకా చాలా రకాల అబ్జార్ప్షన్స్ గురించి ఉన్నాయి. డిఫ్యూజన్, నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్, నెక్స్ట్ ఆస్మాసిస్, ఇంబిషన్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చే టాపిక్స్ అనమాట. నెక్స్ట్ యూనిట్ వచ్చి మనకి మినరల్ న్యూట్రిషన్. సెకండ్ యూనిట్ మినరల్ న్యూట్రిషన్ and enzymes. మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్ మనకి సెకండ్ యూనిట్ అనమాట. సో ఇందులో మనకి అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? మొక్కలకి సంబంధించిన మెటీరియల్స్, మొక్కలకు సంబంధించిన అన్ని మెటీరియల్స్కి కూడా మనకి న్యూట్రిషన్ అనేది అందాలి. సో అలా అందినప్పుడు మాత్రమే మనకి మొక్కల ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రతి మొక్కలో కూడా మనకి టెడోఫైటా, బ్రయోఫైటా, నెక్స్ట్ యాంజియోస్వామ్స్, జిమ్నోస్వామ్స్, నెక్స్ట్ మోనోకాట్ ప్లాంట్స్, డైకాట్ ప్లాంట్స్, ఆల్ ప్లాంట్స్లో అన్నిటిలో కూడా మనకి మినరల్స్ న్యూట్రిషన్ అనేది జరిగినప్పుడు మాత్రమే ఆ ప్లాంట్స్ యొక్క గ్రోతింగ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ప్రతి ప్లాంట్లో కూడా మనకి చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఏంటంటే మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్. అంటే మనకి మినరల్స్ అండ్ న్యూట్రిషన్, ఎంజైమ్స్ అంటే ఏంటి? మినరల్స్ అనేవి మనకి భూమి లోపల ఉంటాయి. సో మనకి సాయిల్లో మాత్రమే మినరల్స్ అనేవి లభ్యమవుతూ ఉంటాయి. న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఈ న్యూట్రిషన్ అంటే ఒక ప్లాంట్లోని ప్రతి పార్ట్లో కూడా మనకి టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ లోపల మనకి మెటీరియల్స్ అంతా కూడా గ్రో అవ్వాలి అంటే కనుక టిష్యూ ఎన్లార్జ్ అవ్వడానికి కూడా మనకి న్యూట్రిషన్ అనేది అవసరం అనమాట. సో ఈ న్యూట్రిషన్తో పాటు ఎంజైమ్స్, మన టిష్యూ లోపల ఎంజైమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఎంజైమ్సే మనం ప్రోటీన్స్ అని కూడా అంటాం. సో ప్రతి సెల్లో కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో సెకండ్ యూనిట్కి సంబంధించిన మనకి 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అందులో ఏంటంటే మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్. సో మినరల్ న్యూట్రిషన్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మైక్రో ఎలిమెంట్స్ అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్. మైక్రో ఎలిమెంట్స్ గురించి మనం ఈరోజు టాపిక్లో తెలుసుకోవచ్చు. సో మనకి అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? ద యూటిలైజ్ ఆఫ్ ద వేరియస్ మినరల్స్ బై ది ప్లాంట్స్ ఫర్ దేర్ ఆర్ గ్రోత్ ఈస్ కాల్డ్ మినరల్ న్యూట్రిషన్. అంటే మనకి ప్రతి మొక్కకి కూడా న్యూట్రిషన్ అనేది అందినప్పుడే మనకి మొక్క అనేది ఎక్కువ కాలం గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ద మెయిన్స్ అండ్ క్రైటీరియా ఆఫ్ ది essentiality of the 16 elements we are found the unnecessary of plants development and other elements present in the plant body having the much of importance of the considered to non ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. అంటే ఏంటి? మనకి ప్రతి మొక్కకు కూడా న్యూట్రిషన్ అనేది అందాలి. సో ఈ న్యూట్రిషన్ అనేది మొక్కలకి దేని ద్వారా వస్తుంది? సాయిల్లోని వాటర్ నుంచి మనకి భూమిలోంచి అంటే సాయిల్లోంచి మనకి న్యూట్రిషన్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా వాటర్లోనికి వెళ్తాయి. వాటర్ ద్వారా మనకి రూట్, ప్లాంట్ యొక్క రూట్కి వెళ్తాయి. రూట్ నుంచి మనకి స్టెమ్, ఫ్లవరింగ్, నెక్స్ట్ ఫ్రూటింగ్, లీవ్స్, అదర్ పార్ట్స్ అన్నిటికీ కూడా మనకి వాటర్ ద్వారా మనకి న్యూట్రిషన్స్ అనేవి సప్లై అవుతూ ఉంటాయి. సో మనకి వాటర్లో మనకి 16 వెరైటీస్ అంటే ఏంటి? 16 ఎలిమెంట్స్ ఉంటాయి.
16 ఎలిమెంట్స్ అనేవి మనకి వాటర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇంకా అన్నెసరీ ఎలిమెంట్స్ కూడా మనకి ప్రజెంట్ అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 16 ఎలిమెంట్స్లో మనకి 9 అనేవి మ్యాక్రో ఎలిమెంట్స్. సెవెన్ మైక్రో ఎలిమెంట్స్. సో మనకి ఓవరాల్గా ప్లాంట్ గ్రోతింగ్కి 16 ఎలిమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఆ 16 ఎలిమెంట్స్లో 9 ఎలిమెంట్స్ ఏంటంటే మ్యాక్రో ఎలిమెంట్ అంటే స్థూల మూలకాలు అని అంటారు. మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ 7 ఎలిమెంట్స్ కూడా మైక్రో ఎలిమెంట్స్లోనికి వస్తాయి అన్నమాట. సో ఈ 7 ఎలిమెంట్స్ గురించి మనం ఈ టుడే క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ఇందులో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే అసలు వాటర్ ద్వారా మాత్రమే అంటే రూట్ నుంచి మనకి వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది కాబట్టి వాటర్ ద్వారా మాత్రమే మనకి ఎలిమెంట్స్ అనేవి సరఫరా అవుతాయని కనుగొన్న ఆయన ఎవరంటే వుడ్వర్డ్ అనే సైంటిస్ట్. జేబీ వాన్ హెల్మెంట్. జేబీ వాన్ హెల్మెంట్ అనే ఆయన మనకి రూట్ నుంచి వాటర్ లెవెల్స్ అనేవి హయ్యర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా సప్లై అవుతాయి అనేది కనుగొన్నారు. నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే వుడ్వర్డ్ అనే సైంటిస్ట్. లో 1869లో మొక్కలు నీరే కాక నీటిలో కరిగి ఉన్న పదార్థాలకు కూడా అవసరమని నిరూపించాడు. సో ఓన్లీ ప్లాంట్స్కి వాటర్ మాత్రమే కాకుండా వాటర్తో పాటు సాయిల్ నుంచి వచ్చే ఎలిమెంట్స్ కూడా మొక్కలకి అవసరము అని కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే వుడ్వర్డ్ అనే సైంటిస్ట్. సో నెక్స్ట్ ఎవరంటే సాసర్ అనే సైంటిస్టు మొక్కలు సాయిల్ నుంచి వాటర్ని తీసుకున్నప్పుడు ఆల్ వెరైటీస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి సాయిల్ నుంచి మాత్రమే ప్రజెంట్ అవుతాయి అని కనుగొన్న శాస్త్రవేత్త సాసర్ అనే సైంటిస్ట్. సాసర్ అనే ఆయన మనకి ఎలిమెంట్స్ ద్వారా మాత్రమే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి ప్లాంట్ సెల్స్కి ప్లాంట్లోని ప్రతి పార్ట్కి కూడా అందుతాయని ఈయన కనుగొన్నారు. సో ఈ ముగ్గురు కూడా మనకి రూట్ నుంచి మినరల్స్ ప్లస్ వాటర్ ఇతర మూలకాలన్నీ కూడా మనకి మొక్కలకి సరఫరా అవుతాయని కనుగొన్న సైంటిస్టులు వీళ్ళు అనమాట. ఇప్పుడు మనం 16 ఎలిమెంట్స్లో మెయిన్ మైక్రో ఎలిమెంట్స్ టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఈ 16 ఎలిమెంట్స్లో మనకి 9 ఎలిమెంట్స్ మైక్రో ఎలిమెంట్స్, 7 ఎలిమెంట్స్ మైక్రో ఎలిమెంట్స్. సో ఆ మైక్రో ఎలిమెంట్స్ ఏమేమిటి అంటే ఫస్ట్ వన్ ఐరన్, సెకండ్ వన్ మ్యాంగనీస్, సో థర్డ్ వన్ వచ్చి మనకి కాపర్, ఫోర్త్ వన్ బోరాన్, ఫిఫ్త్ వన్ మాలిబ్డినం. సో ఫస్ట్ దాన్ని ఐతో సూచిస్తారు, సెకండ్ వన్ ఎంఎన్, థర్డ్ వన్ సియు, ఫోర్త్ వన్ బి, సిక్స్త్ వన్ ఎండి, ఎంఓ.
వన్ వచ్చి మనకి జింక్, 7 1 వచ్చి క్లోరిన్, Cl, జింక్ Zn. సో మనకి మైక్రో ఎలిమెంట్స్ అనే 2 వెరైటీస్ ఎలిమెంట్స్ అనేవి మనకి సాయిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ వాటర్ ద్వారా ప్లాంట్ పార్ట్స్కి అన్నిటికీ అందడం జరుగుతుంది. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చి మైక్రో ఎలిమెంట్స్ అంటే ఏంటి? సూక్ష్మ మూలకాలు. ఇవి 7 టైప్స్. ఫస్ట్ది ఐరన్, సెకండ్ వన్ మ్యాంగనీస్. 7 ఎలిమెంట్స్. ఫస్ట్ది ఐరన్, సెకండ్ వన్ మ్యాంగనీస్, థర్డ్ వన్ కాపర్, ఫోర్త్ వన్ బోరాన్, ఫిఫ్త్ వన్ వచ్చి మాలిబ్డినం MO, సిక్స్త్ వన్ వచ్చి జింక్, సెవెంత్ వన్ వచ్చి క్లోరిన్. సో ఈ 7 ఎలిమెంట్స్ అనేవి మనకి మొక్కలు పెరుగుదలకి అవసరమైన ఎలిమెంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి రిప్రొడక్షన్ అనేది ప్లస్ ప్లాంట్ గ్రోతింగ్ అనేది కూడా మనకి కరెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 7 ఎలిమెంట్స్లో ఏ ఒక్క ఎలిమెంట్ లోపించినా కూడా మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ది ఏంటంటే ఐరన్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద అబ్జర్వ్డ్ అండ్ ferrous and ferric ions. It is essential for the formation of chlorophylls too, and though it is not one of the, it is the constituents. It is an important constituent of the cytochromes, catalytes and the పెరాక్సిడేజ్. అంటే ఏంటి? సో మనకి ఐరన్ అనేది ఓవరాల్గా ప్లాంట్ లోపలి సెల్స్లో మనకి ఉండే ఒక రకమైన మెటీరియల్ అనమాట. సో ఇది రూట్ నుంచి మనకి స్టెమ్లోని ఇతర పార్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఐరన్ అనేది సప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకి ఎలాంటివి ఉంటాయంట? దీనివల్ల యూజెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ద క్లోరోసిస్ అండ్ యంగ్ అండ్ లీవ్స్ inhibitors and protein and synthesis and there are by the information and chloroplast. సో క్లోరోప్లాస్ట్లో కూడా మనకి ఈ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటి? ఈ ఐరన్ లోపించినప్పుడు మనకి లీవ్స్ అనేవి ముడతలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనకి ఎలిమెంట్స్ లోపించినప్పుడు మనకి ఆకుల్లో ఈ డిసీజ్ యొక్క లక్షణం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాంగనీస్ అంటే ఇది కూడా ఒక రకమైన మైక్రో ఎలిమెంట్స్. See if you functions as an activators of the several enzymes and respiration and నైట్రోజన్ మెటబాలిజం. సో మనకి నైట్రోజన్ మెటబాలిజంలో మ్యాంగనీస్ అనేది రెస్పిరేషన్ క్రియలో అంటే శ్వాసక్రియలో మనకి ఉపయోగపడే ఒక రకమైన ఎలిమెంట్ అనమాట. సో ఇది లోపించిన ప్లాంట్స్లో మనకి మ్యాంగనీస్ అనే ఎలిమెంట్ లోపించినప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయంట? సిమ్టమ్స్ ఆఫ్ ది డెఫిషియన్సీ అంటే క్లోరోటిక్ అండ్ నిక్రోటిక్ స్పాట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద మీసోఫిల్. మనకి మీసోఫిల్ అంటే లీవ్స్ పైన మీసోఫిల్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటిపైన మనకి మచ్చల కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ లూజ్ క్లోరోఫిల్ అండ్ బికమ్స్ ద ఎల్లో గ్రీన్. ఇట్ మే బీ ఆల్సో క్యాసెస్ బై ది డిసీజ్ ఇన్ ప్లాంట్స్. సో మనకి మ్యాంగనీస్ లోపించినప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయంట? లేత ఆకుల్లో ఈనెల మధ్య పసుపు పచ్చ మచ్చలు, గోధుమ వర్ణం గల మచ్చలు, కృషించిన మచ్చలు ఏర్పడతాయి. క్లోరోప్లాస్ట్ ఆకుపచ్చగా అవుతాయి. సో అందువల్ల మ్యాంగనీస్ లోపించినప్పుడు వచ్చే లక్షణాలు అనమాట ఇవి. సో ఏంటి? ఈనెలు అనేవి నిరహరితం అవుతాయి లేదా ఎల్లోయిష్ కలర్, గ్రీనిష్ కలర్ నుంచి లీవ్స్ ఎల్లోయిష్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనమాట. సో ఈ లక్షణం ఆధారంగా మనం ప్లాంట్లలో హయ్యర్ ప్లాంట్స్లో మనం మ్యాంగనీస్ ఎలిమెంట్స్ అనేవి లోపించిందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కాపర్ ఏ విధంగా ఉంటుంది? కాపర్ని ఏమంటారు తెలుగులో? రాగి అని అంటారు. రాగి క్యూప్రస్ లేదా క్యూప్రస్ అయాన్లుగా మొక్కలు గ్రహిస్తాయి. టెరాసిస్ అనే లేదా ఆస్కార్బిక్
ఆస్కార్బిక్ ఆక్సిడేస్ ఎంజైమ్లో రాగి ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియలో ప్లాస్టోసైనిన్తో రాగి ఉండి ఎలక్ట్రాన్ వాహకంగా పనిచేస్తుంది. సో ఇది నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్తేజపరిచి నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది. సో మనకి నైట్రోజన్ ఫిక్సేషన్లో కాపర్ అనేది మెయిన్ యాక్టివిటీ కింద ఉంటుంది. సో ఈ ఎంజైమ్స్ ఫార్మేషన్లో కూడా మనకి కాపర్ అనేది ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ మేబీ కంటైన్స్ అండ్ కాపర్ బట్ ఇట్ ఈజ్ రోల్ ఇన్ ద నాట్ క్లియర్. ద సైటోప్లాజం ఇన్ ఎలక్ట్రాన్ కెరీర్ ఇంటూ ఫోటోపాస్ఫోరిలేషన్స్ అండ్ కంటెంట్ కాపర్. సో మనకి కాపర్ అనేది ఫోటోసింథసిస్లో మనకి జరిగే ఒక రకమైన యాక్టివిటీ. నెక్స్ట్ ఎంజైమ్ చర్యలో కూడా మనకి ఎంజైమ్ రియాక్షన్లో కూడా కాపర్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ మనకి కాపర్ లోపించినప్పుడు ఎలాంటి డిసీజెస్ వస్తాయంటే, రాగి లోపించినప్పుడు లేత ఆకుల చివరల అంచుల్లో కణజాలాలు క్షీణించి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. సో మనకి స్టార్టింగ్ లీవ్స్ ఏర్పడతాయి కదా, సో ఆ లీవ్స్ పైన మనకి గ్రీనిష్ కలర్ అనేది లెస్ అయ్యి మనకి బ్రౌనిష్ కలర్లో స్పాట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా పార్ట్స్ అనేవి ఏర్పడిన తర్వాత మనకి మొత్తం లీఫ్ అంతా కూడా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనకి కాపర్ లోపించినప్పుడు ఈ లక్షణాలు అనేవి మనకి మొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ స్పాటింగ్ అనేది ఎక్కువ ఏర్పడినప్పుడు మనకి లీవ్స్ రాలిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి బోరాన్ బి. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చి మనకి బోరాన్. దీన్ని బి లెటర్తో సూచిస్తారనమాట. చూడండి, బోరాన్. ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద ప్లాంట్ మెటబాలిజం ఈజ్ నాట్ ఫుల్లీ అండర్స్టూడ్ అండ్ borate ion may be associated with cell membranes and the may from the complex within sugar molecules and facilitating easy transport and sugar cross the membrane. సో అంటే ఏంటి, బోరాన్ అనేది మనకి ఒక రకమైన ఎలిమెంట్. సో ఇదేంటి, బోరాన్ అయాలని గ్రహించబడుతుంది. బోరాన్ ఎంజైమ్లో ఘటికమై ఉండదు కానీ జీవక్రియలు మూలకంపై ఆధారపడి ఉంటాయి. బోరేట్ అయాన్లు కణత్వచంలో సంబంధం కలిగి చక్కెర అణువులతో సమ్మేళితమై ఉంటుంది. సో బోరాన్ లోపించినప్పుడు అగ్రభాగాలకు చక్కెర రవాణా కాక అక్కడక్కడ విభాజ్య కణాల్లో మైటోసిస్ జరగక పెరుగుదల సరిగ్గా ఉండదు. సో మనకి ప్రతి యాక్టివిటీలో కూడా చక్కెర స్థాయిలు అనేవి ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది కరెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో మనకి బోరాన్ అనేది ప్లాంట్స్లో లోపించినప్పుడు మనకి ఆకులు అనేవి ముడతలు పడడం, నెక్స్ట్ చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల మనకి ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకేముంటాయి, వాటర్ కోర్ ఆఫ్ ది టర్నిప్. బోరాన్ లోపించినప్పుడు పూలు పుయ్యవు, కొన్ని మొక్కలలో ఆకులు కొనలు మాడిపోతాయి. ఇది లోపించినప్పుడు కార్బోహైడ్రేట్ గ్లైకోలిసిస్ ద్వారా కాకుండా వేరొక మార్గం ద్వారా విచ్ఛిన్నం అవుతాయి. సో అంటే ఏంటి, మనకి బోరాన్ అనేది వాటర్లో ఉండే ఎలిమెంట్ అని చెప్పాం కదా, ఈ ఎలిమెంట్ అనేది మొక్కలకి న్యూట్రిషన్ వాల్యూస్ని అందిస్తూ ఉంటుంది. సో ఇది లోపించినప్పుడు మనకి ఫోటోసింథసిస్లో జరిగే యాక్టివిటీస్లో మనకి షుగర్ అనేది తక్కువగా ఏర్పడుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్లో తీసుకున్నప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ ఏర్పడకుండా ఉంటుంది. సో ఈ లక్షణం ఏర్పడినప్పుడు ఫ్లవరింగ్లో కూడా కలర్లెస్ ఫ్లవరింగ్స్ కూడా ఏర్పడే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సిమ్టమ్స్ ఆఫ్ డెఫిషియన్సీ. అంటే ఎలా ఉంటుంది, ఇఫ్ కేసెస్ డెత్ ఆఫ్ ది షూట్ టిప్స్. అంటే ఏంటి, మనకి కాండ చివరి భాగాలు అనేవి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. లీవ్స్ బికమ్స్ టు కర్ల్డ్. అంటే ఏంటి, ఆకులు అనేవి చుట్టుకున్నట్టు అంటే కర్ల్డ్ కింద చుట్టూ మెలి తిరిగినట్టు ఫామ్ అవుతాయి. రూట్ గ్రోత్ ఈజ్ రీట్రీటెడ్. అంటే ఏంటి, మనకి రూట్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఫ్లవర్స్ ఆర్ నాన్ ఫార్మ్డ్. సో మనకి ఫ్లవర్స్ అనేవి
కరెక్ట్ స్ట్రక్చర్లో, అంటే ఏంటి, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి ఫ్లవర్స్ అనేవి అట్రాక్టివ్గా ఉండకుండా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ విధంగా, అంటే ఓన్లీ లీవ్స్ మాత్రమే అట్రాక్టివ్గా ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇన్ స్టోరేజ్ అండ్ ఆర్గానిజం డిసిగ్నేటరేటింగ్ ఆఫ్ ది ఇంటర్నల్ టిష్యూ టేక్స్ ప్లేస్. సో మనకి డిసీజ్ లక్షణాలు అనేవి ప్లాంట్ పార్ట్స్లోని ఇన్నర్ పార్ట్స్లో మనకి ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఈ లక్షణాల ఆధారంగా మనకి ప్లాంట్స్లో బోరాన్ అనేది లోపించినట్టు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మాలిబ్డినం, దీన్ని ఎంఓ అంటారు. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫర్ ది నైట్రోజన్ మెటబాలిజం. నైట్రోజన్ మెటబాలిజంలో మనకి మాలిబ్డినం అనేది చర్యని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి, సిమ్టమ్స్ ఆఫ్ ది డెఫిషియన్సీ. సో మాలిబ్డినం లోపించినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే, గాలిలోని నత్రజని స్థాపనకు చాలా అవసరము. ఇది నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్లో ఉంటుంది. నెక్స్ట్ నైట్రేట్లు నైట్రైట్లుగా క్షయీకరణం చెందినప్పుడు మాలిబ్డినం ద్వారా ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. సో మనకి ఫోటోసిన్సిస్, రెస్పిరేషన్ ఇటువంటి క్రియల్లో మనకి ఎలక్ట్రాన్ రవాణా అనేది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగాలి. సో ఇవి మాలిబ్డినం లోపించినప్పుడు ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ రవాణాలో డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. సో ఆకుపచ్చ శైవలాలు, నాన్ స్టాక్, అనాబినా, కొన్ని బ్యాక్టీరియంలు, రైజోబియం, క్లాస్ట్రీడియం నత్రజని స్థాపించడానికి మాలిబ్డినం అవసరం. మాలిబ్డినం లోపిస్తే గ్లైకాలిసిస్ జరగదు, ప్రోటోసంశ్లేషణ కూడా జరగదు. సో ఏంటి, మనకి ఓన్లీ ప్లాంట్స్లోనే కాకుండా కొన్ని రకాల ఆల్గల్ స్పీసెస్ ఉంటాయి కదా, అనాబినా, నాన్ స్టాక్, రైజోబియం, క్లాస్ట్రీడియం వంటి మెటీరియల్స్లో కూడా మనకి మాలిబ్డినం లోపించినప్పుడు కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తాయి. మాలిబ్డినం లోపిస్తే లెగ్యూమినేసి మొక్కల్లో వేరు కంతులను నత్రజని స్థాపన సరిగ్గా జరగదు. సో అంటే ఏంటి, వేరు కంతులు అంటే రూట్ ఫార్మేషన్ జరిగినప్పుడు రూట్ పైన మనకి బడ్స్ లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. సో దాని లోపల మనకి లెగ్యూమినేసి అనే బ్యాక్టీరియా ఉండడం, రైజోబియం బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకి రూట్కి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి అందిస్తూ ఉంటాయి. సో మనకి మాలిబ్డినం లోపించినప్పుడు ఏమవుతుంది, లెగ్యూమినేసి జాతులలో కంతులు నత్రజని స్థాపన జరగదు. సో మన ఫిక్సేషన్ అనేది జరగకుండా నిరోధిస్తుంది. ఆకులు ఈ నెల మధ్య పసుపచ్చ గోధుమ మచ్చలు ఏర్పడతాయి. పువ్వులు కాయలు కాకుండానే రాలిపోతాయి. అంటే ఏంటి, మనకి లీవ్స్ పైన పసుపు గ్రీనిష్ కలర్ లీఫ్ పైన మనకి ఎల్లోయిష్ కలర్ మచ్చలు, బ్రౌనిష్ కలర్ స్పాటింగ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఫ్లవరింగ్ నుంచే మనకి ఫ్రూటింగ్ ఏర్పడాలి. సో ఫ్రూటింగ్ ఏర్పడకుండానే మనకి ఫ్లవరింగ్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాలీఫ్లవర్లో మాలిబ్డినం లోపిస్తే విప్టైల్స్ అనే డిసీజ్ వస్తుంది. మాలిబ్డినం హార్మోన్ల పంపిణీకి అవసరమని తెలుస్తుంది. సో ఇది ఎంత పర్సెంటేజ్ వరకు ఉంటుంది, మనకి ప్లాంట్స్ లోపల 0.01% నుంచి 0.01 నుంచి 0.05 సో మనకి ఇంత పర్సెంటేజ్ వరకు లోప లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మాలిబ్డినం లోపించినప్పుడు మనకి ఆకులు అనేవి స్పాటింగ్ కలిగి ఉంటాయి, బ్రౌనిష్ కలర్ లేదా ఎల్లోయిష్ కలర్లో స్పాట్స్ ఏర్పడతాయి, ఆకులు రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనకి ఫ్లవరింగ్ కూడా గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఆటోమేటిక్గా మనకు ఫ్రూటింగ్ కూడా ఏర్పడకుండానే ఫ్లవరింగ్స్ అనేవి రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాలిబ్డినం లోపించినప్పుడు ఉండే క్యారెక్టర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి జింక్ ఎలాంటి ఎలిమెంటో ఇప్పుడు చూద్దాం. జింక్ అనేది 6th ఎలిమెంట్. It has an important role in the protein synthesis and the plant auxins and promotes the production of the nicotine to tobacco plants. It is found in many enzymes and may be an activators of some enzymes. Symptoms of deficiency. So మనకి
జింక్ లోపించినప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి? జింక్ తగినంత ఉంటే కానీ ఇండోల్ 3 ఎసిటిక్ ఆమ్లం అనేది లోపించినప్పుడు ట్రిప్టోప్లాస్ట్ అనే ఎంజైమ్ జింక్ అవసరం. ట్రిప్టోప్లాస్ట్ నుండి ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఏర్పడుతుంది. పొగాకు మొక్కలో నికోటిన్ తయారవడానికి జింక్ అవసరం. సో మనకి టొబాకో ప్లాంట్లో మనకి ఆకులు అనేవి ఎక్కువగా తయారవ్వాలంటే నికోటిన్ అనేది అవసరం అనమాట. సో ఈ నికోటిన్ ఏర్పడాలంటే మనకి ఆ ప్లాంట్ బాడీలో జింక్ అనే ఎలిమెంట్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి. జింక్ కార్బానిక్ హైడ్రేట్ అనే ఎంజైమ్లో ఉండి కార్బానిక్ ఆమ్లాన్ని CO2H2లుగా విశ్లేషణ చేస్తుంది. అంటే ఏంటి? దాన్ని సింథసైజ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు కార్బానిక్ యాసిడ్ అనేది మనకి కార్బన్ ప్లస్ H2O అంటే వాటర్ మాలిక్యూల్స్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి డిసీజ్ లక్షణాలు అనేవి సో కార్బానిక్ ఆమ్లం అనేది CO2H2Oలుగా విశ్లేషణ చెందుతుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్లను జింక్ ఉత్తేజపరుస్తుంది. జింక్ లోపించినప్పుడు ప్రోటీన్ సంశ్లేషణ జరగదు. సో మనకు ప్రోటీన్ సింథసిస్ అనేది జింక్ ఎలిమెంట్ లోపించినప్పుడు జరగకుండా ఉంటుంది అనమాట. సో ఇదే కార్బానిక్ ఆమ్లాన్ని CO2 కింద H2O కింద కూడా విశ్లేషణ జరుగుతుంది. జింక్ లోపించినప్పుడు ఉండే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుందంటే జింక్ లోపించినప్పుడు ఆకుల చివర్లు అంచులు నిర్హరితమై వంకర తిరిగి ఉంటాయి. ఆకులు చిన్నగా ఉండిపోతాయి. దీన్ని లిటిల్ లీఫ్ డిసీజెస్ అంటారు. సో అంటే ఏంటి? మనకి జింక్ ఎలిమెంట్ అనేది ప్లాంట్స్లో లోపించినప్పుడు మనకి కనిపించే లక్షణం ఏంటంటే లీవ్స్ అనేవి బాగా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో నిర్హరితం అంటే ఏమిటంటే క్లోరోఫిల్ అనేది లెస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ప్లాంట్లో ఉండే లీవ్స్ అనేవి గ్రీనిష్ కలర్ నుంచి మనకి ఎల్లోయిష్ కలర్లోకి చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందువల్ల దాన్ని ఏమంటారంటే ఆ డిసీజ్ని లిటిల్ లీఫ్ డిసీజెస్ అని అంటారు. కనుపు మధ్య భాగాలు పొట్టిగా ఉండడం చేత ఆకులు గుబురుగా రోజెట్గా ఉంటాయి. సో అంటే ఏంటి? కనుపు మధ్యమాలు అంటే ఏంటంటే స్టెమ్ దగ్గర మనకి బడ్ లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. సో దాని నుంచి మనకి లీవ్స్ అనేవి ఫ్లవరింగ్లో ఉండే పెటల్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయో ఆ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే రోజెట్ షేప్ ఆఫ్ లీవ్స్ అని అంటారు. యాపిల్, నిమ్మ జాతి మొక్కలలో జింక్ లోపిస్తే ఫలాలు సరిగ్గా ఉండవు. సో ఈ లక్షణం అనేది మనకు ఫ్రూటింగ్లో కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే యాపిల్, నిమ్మ జాతి మొక్కలు. మొక్కజొన్నలో లేత ఆకులు తెల్లగా కావడాన్ని వైట్ బౌండ్ ఆఫ్ కార్న్ అని అంటారు. సో మొక్కజొన్నలో లేత ఆకులు తెల్లగా కావడాన్ని అంటే ఏంటి? మనకి క్లోరోఫిల్ అనేది లాస్ అయినప్పుడు మనకి లీఫ్ అనేది వైటిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది ఏ ప్లాంట్స్లో జరుగుతాయంట? కార్న్ మొక్కల్లో. సో అందువల్ల ఈ డిసీజ్ని ఏమంటారంటే వైట్ బౌండ్ ఆఫ్ ది కార్న్ అని పిలుస్తారు. జింక్ 0.0% వరకు ఉంటుంది. మనకి జింక్ అనేది 0.02 నుంచి 0.2 ppm వరకు ఉండాలన్నమాట. సో ప్రతి సెల్లో కూడా మనకి జింక్ లెవెల్స్ అనేవి 0.02 నుంచి 0.2 ppm వరకు ఉన్నప్పుడు మాత్రమే మనకి జింక్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి వాటర్ ద్వారా ప్లాంట్ గ్రోతింగ్కి అవసరం అవుతాయి. నెక్స్ట్ వచ్చి దీన్ని ఏమంటారంటే ఫోలియరీ స్ప్రే అని పిలుస్తారు దీన్ని. సో ఇవన్నీ కూడా జింక్ లోపించినప్పుడు అంటే సిమ్టమ్స్ జింక్ ఎలిమెంట్ లోపించినప్పుడు మనకు కనిపించే సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఏమేమి ఉంటాయి ఇందులో? రోజెట్ లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎల్లోయిష్ కలర్లోకి లీవ్స్ అనేవి మారుతాయి. చిన్నగా ఆకులు అనేవి లీవ్స్ అనేవి మనకి చిన్నగా కనిపిస్తాయి. సో ఇది ఎంత పర్సెంటేజ్ వరకు ఉండాలి? మనకి 0.02 నుంచి 0.02 నుంచి 0.2 వరకు మనకి జింక్ అనేది ప్లాంట్స్లో ఉండాలన్నమాట. దీనిని ఏమంటారంటే పాలిరరీ స్ప్రే ద్వారా లభిస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే క్లోరిన్.
మొక్కలకు క్లోరిన్ అయానులు నీటి ద్వారా లభిస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో జల విచ్ఛేదనమైన నీరు ఆక్సిజన్ విడుదల కావడానికి కాంతి వ్యవస్థ 1లో కొన్ని ఎంజైమ్ల చర్యకు క్లోరిన్ అవసరం. బీట్ దుంపలలో కూడా చక్కెర వృద్ధి కావడానికి క్లోరిన్ అవసరమని తెలుస్తుంది. క్లోరిన్ లోపిస్తే టమాటాల్లో ఆకు కొనలు వాడిపోతాయి. ఇది బాగా లోపిస్తే కాయలు కాయవు. సో ఇప్పుడు క్లోరిన్ అనేది మొక్కలకి మనకి కావాల్సిన ఎలిమెంట్ అనమాట. సో క్లోరైడ్ అయాన్ లభించినప్పుడు మనకి ఏమవుతుంది, సెల్స్ లోపల కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అనేది మనకి సరిగ్గా జరగదు. సో ఆటోమేటిక్గా కాంతి శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేది కూడా మనకి జరిగే అవకాశం ఉండదు అనమాట. ఎంజైమ్ చర్యలకు కూడా క్లోరిన్ అవసరం. ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకి ఎంజైమ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ చర్యలు జరగడానికి కూడా మనకి క్లోరిన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఎక్కువ క్లోరిన్ అనేది బీట్రూట్ దుంపల్లో మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరగడానికి క్లోరిన్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు క్లోరిన్ ఎలిమెంట్ లోపించినప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయంటే టమాటో ఆకులను వడిలిపోతాయి. టమాటో ప్లాంట్స్లో మనకి లీవ్స్ అనేవి వడిలిపోవడం అంటే ఏంటి, కొంచెం సింక్ అయినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో మనకి ఫ్రెష్ నేచర్ అనేది లీవ్స్లో కనిపించదు. నెక్స్ట్ ఇది బాగా లోపిస్తే కాయలు కూడా కాయవు. అంటే ఏంటి, ఫ్రూటింగ్ అనేది మనకి ఏర్పడకుండానే మొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి వాటర్ ద్వారా మొక్కకి అందినప్పుడు మాత్రమే ప్లాంట్స్ గ్రోతింగ్ రిప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఇందులో ఏ ఒక్క ఎలిమెంట్ లోపించినా కూడా మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది సరిగ్గా కనిపించదు. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట, ఆవశ్యక మూలకాలు, ప్లాంట్స్ కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో ఓవరాల్గా టాపిక్స్ని అందరినీ కలిపి మైక్రో ఎలిమెంట్స్ కింద డివైడ్ చేశారు. ఇవి 7 టైప్స్, 7 ఎలిమెంట్స్. మినరల్ న్యూట్రిషన్స్లో మనకి మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మైక్రో ఎలిమెంట్స్, అందులో 7 టైప్స్ ఉంటాయి. ఆ 7 టైప్స్ 7 ఎలిమెంట్స్ ఏంటంటే ఐరన్, మ్యాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, జింక్ అండ్ క్లోరిన్. సో ఇవన్నీ కూడా వాటి యొక్క యాక్టివిటీ గురించి రాయాలి మనం ఎగ్జామ్స్లో. అవి లోపించినప్పుడు వచ్చే డిసీజ్ లక్షణాలు కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఓవరాల్గా ఇవన్నిటిని కలిపి మైక్రో ఎలిమెంట్స్ ఇన్ న్యూట్రిషన్ అనమాట. సో మొక్కల్లో ఇవన్నీ మనకి మెయిన్ ఉండే లక్షణాలు. థ్యాంక్ యూ ఆల్.